తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు రంగం సిద్ధమైంది. ఒకేసారి 32 విభాగాల నిర్వహణ కోసం ప్రైవేట్ సంస్థల నుంచి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్లు ఆహ్వానించింది RILL. ఈ ప్రయత్నం ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ కోసం ప్రభుత్వ రంగ సంస్థను మూసివేసే కుట్రలో భాగమని ఆరోపిస్తున్న వైసీపీ ఐక్య పోరాటానికి కార్యాచరణ సిద్ధం చేస్తోంది. స్టీల్ ప్లాంట్ భవిష్యత్తుపై ప్రజలు కార్మికుల భయమే నిజమైంది. 3 బ్లాస్ట్ ఫర్నేస్లు ఉత్పత్తి ప్రారంభించడం, కార్మికులు టార్గెట్కు మించి ఫలితాలను సాధించడంతో ప్రైవేటీకరణ కత్తివేట నుంచి తప్పించుకున్నట్లే కనిపించింది. 11,000 కోట్ల ఆర్థిక ప్యాకేజ్తో ఊపిరి పీల్చుకున్నట్లే భావిస్తున్న తరుణంలో పరిశ్రమను వ్యూహాత్మకంగా ప్రైవేట్ పరం చేసేందుకు చర్యలు వేగవంతమయ్యాయి. ఒకే రోజు 32 ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్లకు RINL నోటిఫికేషన్ ఇచ్చి షాక్కు గురిచేసింది. గతంలో టోటల్ మెయింటెనెన్స్ పనులను మాత్రమే ప్రైవేట్కు అప్పగించగా ఇప్పుడు ఏకంగా పలు విభాగాల నిర్వహణ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రయత్నం తర్వాత RINL ప్రైవేటీకరణ వైపు దూకుడుగా వెళుతోందని స్పష్టమవుతోంది. ఇప్పటికే RMHP, సింటర్ ప్లాంట్ మెయింటెనెన్స్ కోసం EOIలు జారీ చేసిన కేంద్రం తాజాగా థర్మల్ పవర్ ప్లాంట్ 1, థర్మల్ పవర్ ప్లాంట్ 2, మాధారం మైన్స్, పౌండ్రీ, సెంట్రల్ మిషన్ షాప్ వంటి అనేక ఇతర విభాగాలను కూడా అందులో చేర్చింది. ఈ చర్యలపై ఉక్కు కార్మిక సంఘాలు భగ్గుమంటున్నాయి. ప్యాకేజ్ పేరుతో మాయ చేసి ఇప్పుడు ప్లాంట్ను ప్రైవేట్ చేతుల్లో పెట్టేస్తున్నారని ఆందోళనకు దిగాయి. భారీ వర్షంలోనూ ఉక్కు అడ్మిన్ బిల్డింగ్ను ముట్టడించారు వందల మంది కార్మికులు. ఉత్పత్తి వ్యయం తగ్గించుకునే ప్రయత్నంలో ఘోస్ట్ ఎంప్లాయీస్ పేరుతో పెద్ద ఎత్తున కార్మికుల తొలగింపు చర్యలు మొదలుపెట్టింది RINL. VRS కాంట్రాక్ట్ ఉద్యోగుల పేరుతో దశల వారీగా 4,000 మందిని పైగా ఇళ్లకు పంపించి వేసింది. దీంతో విభాగాల వారీగా పని ఒత్తిడి పెరుగుతోందని, ప్రమాదాలకు ఆస్కారం ఎక్కువగా ఉందని కార్మిక సంఘాలు ఆందోళన చెందుతున్నాయి. అదే సమయంలో ఒకేసారి 32 విభాగాలను ప్రైవేట్ చేతుల్లో పెట్టేయడం భవిష్యత్తులో ప్లాంట్ను మూసివేసే ప్రయత్నంలో భాగంగానే చూస్తున్నాయి ట్రేడ్ యూనియన్లు. విశాఖ ఉక్కు తెలుగోడకంటూ 1650 రోజుల నుంచి ఉద్యమం నడుస్తూ ఉంది. ఈ ఉద్యమ నేపథ్యంలో మేము ప్రైవేటీకరణ చేయడం అని చెప్పేసి కూటమి ప్రభుత్వం పక్క చెబుతా ఉంది. రెండో పక్క ఈ 46 విభాగాల ప్రైవేటీకరణకి ఆసక్తి వ్యక్తీకరణ పిలవడంలో అంతరార్థం ఏమిటని అడుగుతా ఉన్నాం. అదే సందర్భంలో 15,000 మంది ఉన్న కాంట్రాక్ట్ కార్మికులను 5,000 మంది తొలగించారు. ఈరోజు మరో 1000 మంది తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి అదే స్థానంలో తీసుకొచ్చి కొత్త వాళ్ళు వేస్తా ఉన్నారు. అంటే నిర్వాసులు కానీ స్థానికులు కానీ 40 సంవత్సరాలు పనిచేసిన ఉద్యోగులు పనికిరారా? ఏకంగా 32 EOIలు విడుదలవ్వడం, దీని వెనుక ఏదో పెద్ద కుట్రే ఉందని వైసీపీ అనుమానిస్తోంది. దీనికి కార్మికులతో కలిసి పోరాటానికి కార్యాచరణను సిద్ధం చేస్తోంది. HRA ఆపేశారు, మీరు ఇవ్వాల్సినటువంటి ఇన్సెంటివ్స్ ఆపేశారు, మీరు LTC, LLTC ఇవ్వట్లేదు, వారికి ఇవ్వాల్సినటువంటి ఏ రకమైనటువంటి జీతాలు 3.5 నెలలుగా ఇవ్వట్లేదు. సో ఇన్ని చేస్తున్న తర్వాత సహజంగా ప్లాంట్ ఎంప్లాయీస్ వాళ్ళ క్వార్టర్స్ ఏదైతే ఉంటుందో క్వార్టర్స్లో ఉండేటువంటి ప్లాంట్ ఎంప్లాయీస్కి యూనిట్ రేటు పవర్ ₹10 ఇచ్చేవారు, అంటే సబ్సిడైజ్డ్ రేట్స్లో. ఈరోజు ₹9 చేశారు దాన్ని. అంటే ప్లాంట్లో ఎవరో కూడా ఉండడానికి వీల్లేదు, ఈ ఎంప్లాయీస్ అందరూ కూడా ఖాళీ చేసి వెళ్ళిపోవాలనేటువంటిది వారి అభిప్రాయం. ప్రస్తుత యాజమాన్యం విశాఖ ఉక్కును ఎంత వేగంగా ప్రైవేటీకరణ చేద్దామా అని చూస్తున్నట్లు అనిపిస్తోందంటున్నాయి కార్మిక సంఘాలు. దీన్ని అడ్డుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తామని స్పష్టం చేస్తున్నాయి.